హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే మీరు ఇంతవరకు ఎక్కడ చూడని ఎవరు చెప్పని మన టైంతో పాటు మనీని ఏ విధంగా సేవ్ చేసుకొని మనకు పనికిరావని పడేసే వస్తువులని అలా యూజ్ చేసుకోవడానికి చాలా మంచి కొత్త యూజ్ఫుల్ టిప్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాము. మనలో చాలా మంది కూడా ఇళ్లలోన ఏంటంటే రూమ్ గానీ లేదంటే బాత్రూమ్ లో గానీ ఫ్రెషనర్ లాంటివి గట్ట వాడుతూ ఉంటారు కదండి. ఇవి అందరికీ సెట్ అవ్వు, ఎందువల్లంటే కెమికల్స్ ఉంటాయి కాబట్టి, అలాగే కాస్ట్ కూడా కొంచెం ఎక్కువ ఉంటది కాబట్టి ఇలా ఎక్కువ ఖర్చు పెట్టే పని లేకుండా ఇంట్లోనే ఉండే వాడితోటి ఎవరికైనా కూడా ఈజీగా సెట్ అయ్యి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా రూమ్ ఫ్రెషనర్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. సో దీనికోసం మన ఇంట్లో ఉన్నటువంటి చిన్న డ్రింక్స్ ప్లాస్టిక్ బాటిల్స్ అనేవి ఉంటూనే ఉంటాయి కదండి. సో దాన్ని మీకు ఏదైనా నచ్చింది తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా కిందన పాటు పైన పాటు కూడా చక్కగా కట్ చేసుకుని ఎజ్జులు లేకుండా ఇలా కత్తెరతో కట్ చేసుకుంటే గీసుకుపోకుండా ఉంటుంది. ఇందులోన రాళ్ళ ఉప్పుని ఒక పిడుకుల వరకు కూడా వేసుకోండి. సో రాళ్ళ ఉప్పు అనేది మనకి ఇంట్లో లేనట్లయితే కొంచెం మీరు సాల్ట్ ను కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ పింక్ రాళ్ళ ఉప్పుని అయితే యాడ్ చేశానండి. మళ్ళీ మీరు వేరేదని అనుకుంటారు. ఇలా మనం కొంచెం యాడ్ చేసేసిన తర్వాత ఇందులో మనము సాఫ్ట్ టచ్ లాంటివి లేదంటే కంఫర్ట్ లాంటివి గట్టను బట్టలు ఉతికేటప్పుడు మంచి స్మెల్ వస్తుందని పెడుతూ ఉంటాం కదా, దాన్ని కొంచెం అంటే కొంచెం వేసేసుకోండి. మీకు ఇది వేయడం ఇష్టం లేకపోతే డెటాల్ లాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట, లేదంటే ఏదైనా పర్ఫ్యూమ్ ను కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత ఇందులోన మనము ఒక 3 లవంగాలు మొగ్గతో ఉన్నవే మనం పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకున్నాం అనుకోండి మనకి ఇంట్లో ఇంకా దోమలు కూడా ఏమీ రాకుండా ఉంటాయండి లవంగాల వల్ల. అలాగే 24 అవర్స్ కానీ దీన్ని మనం ఎక్కడైతే పెడతామో చాలా మంచి సువాసన వస్తాయండి. ఇవన్నీ మనకి ఇంట్లోనే దొరుకుతాయి. ఎవరికైనా కూడా ఈజీగా సెట్ అవుతే పెద్ద కాస్ట్ కూడా కాదు. పైన క్యాప్ కట్ చేసాం కదండి, ఆ క్యాప్ కూడా పైన పెట్టేసుకోండి. బాటిల్కి చుట్టూ కూడా చూసారు కదా, నైఫ్ వేడి చేసి హోల్స్ పెట్టేసాను. ఈ హోల్స్ నుంచి మనం బాత్రూమ్ లో గానీ బెడ్రూమ్ లో గానీ లేదంటే బీరువాల్లో గానీ ఇలా ఎక్కడ పెట్టుకున్న 24 అవర్స్ మంచి సువాసన వెదజల్లుతుంది. యూజ్ అవుతుంది, ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ అయితే తెలుసుకుందాం. మనలో చాలా మంది ప్రాబ్లం ఫేస్ చేసి ఉంటారు కదండి. మనకి జలుబు అనేది వచ్చేసేటప్పుడు ముక్కు అనేది బ్లాక్ అయిపోయి చాలా ఇబ్బంది పడుతూ ఉంటామండి. ఒక్కొక్కసారి ఏ స్థితిలోకి వెళ్ళిపోతామో ముక్కు బ్లాక్ అయిపోయి ఊపిరి కూడా అందక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. అలాంటప్పుడు అప్పటికప్పుడు మనకి ముక్కు బ్లాకేజెస్ అనేవి తగ్గాలనుకున్నట్లయితే కొంచెం అంటే కొంచెం బియ్యాన్ని తీసేసుకొని ఇందులో 2-3 కర్పూర బిళ్ళలు కూడా వేసేసుకోండి. ముద్ద కర్పూరం ఉంటే ముద్ద కర్పూరం కూడా వేసేసుకొని చక్కగా మనం ముక్కు దగ్గర దీన్ని పెట్టుకొని వాసన చూస్తున్నట్లయితే ముక్కు బ్లాకేజెస్ అనేవి తగ్గుతాయండి. దగ్గు జలుబు కూడా మనకి చాలా త్వరగా తగ్గుతుంది అనమాట. అలాగే మనకి ఎప్పుడైనా వాతవ నొప్పులు వచ్చేటప్పుడు కూడా బియ్యాన్ని వేడి చేసి ఇలా మూటలాగా చేసుకొని ఎక్కడైతే వాపు ఉందో ఆ ప్లేస్ లో పెట్టామనుకోండి వాతపు నొప్పులు అనేవి తగ్గుతాయి. జలుబు దగ్గు కూడా ఈజీగా క్లియర్ అవుతాయి. ఎప్పుడైనా ముక్కులు గట్ట బ్లాక్ అయినట్లయితే సింపుల్ గా ట్రై చేసి చూడండి, చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందామండి. ఈ మధ్య కాలంలో మనం ఎక్కడ విన్నా వయసుతో సంబంధం లేకుండా చిన్నవారి నుంచి పెద్దవారి వరకు కూడా హార్ట్ అటాక్స్ అనేవి చాలా ఎక్కువ వచ్చేస్తూ ఉన్నాయండి. దీనికి ఏంటంటే మనం ఆహార అలవాట్లు అలాగే ఓవర్గా వెయిట్ పెరిగిస్తూ ఉంటామండి. సో చాలా రకాల ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఇలా ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో కలిగించి మరియు హార్ట్ అటాక్లు అనేవి రాకుండా బాడీలోని ఇమ్యూనిటీని తగ్గించడానికి మనకి ప్రకృతి ప్రసాదించినవి ఎన్నో ఉన్నాయండి, మంచి రెమెడీస్ అనమాట. సో దానికోసం నేను ఫ్రెష్ గా ఉండి ఒక తమలపాకును తీసుకొని ఇందులో చిన్న అల్లం ముక్క అలాగే చిన్న వెల్లుల్లి రెబ్బను అలాగే కొంచెం తేనెను కూడా యాడ్ చేసుకుని దీన్ని మనం వారానికి ఒకసారి కానీ చక్కగా నవిలి మింగి తినేసామనుకోండి బాడీలోని ఇమ్యూనిటీ అనేది పెరుగుతుందండి. అలాగే మనకి గుండు దగ్గర కూడా కొవ్వు లాంటిది అనేది చేరిపోతుంది కదా, దాన్ని అంతటిని కూడా తగ్గించి బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా బాగా జరుగుతుంది కాబట్టి మనకి హార్ట్ అటాక్స్ అనేవి రావు. అలాగే గొంతు నొప్పికి జలుబు దగ్గు ఇలా ఇన్ఫెక్షన్స్ అనేవి తగ్గించడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా 4వ టిప్ అయితే తెలుసుకుందామండి. మళ్ళీ చాలా మంది బయటకు వెళ్ళేటప్పుడు కంఫర్ట్ పౌడర్ లాంటివి గట్ట క్రీమ్స్ లాంటివి గట్ట వాడుతూ ఉంటారు. ఇంకొంతమందికి అసలు ఏవి వాడడం ఇష్టం ఉండదు. ఇలా మనం వాడే వాటితోటే మన ఫేస్ ని 24 గంటల కూడాను చక్కగా మంచి బ్రైట్ వచ్చేటట్టు అయితే తయారు చేసుకోవచ్చు అనమాట. సో దీనికోసం మనంలో చాలా మంది ఫేర్ అండ్ లవ్లీ రాస్తూ ఉంటారు, మాయిశ్చరైజేషన్ క్రీమ్ లాంటివి కూడా కొన్ని క్రీమ్స్ రాస్తూ ఉంటారు కదండి. ఆ క్రీమ్ మీరు అప్లై చేసే ముందర ఇందులోన కొంచెం మీరు ఫేస్ కి ఏ పౌడర్ అయితే అప్లై చేస్తారో ఆ పౌడర్ లో కొంచెం మిక్స్ చేసేసుకోండి. ఫేర్ అండ్ లవ్లీ అయితే ఫేర్ అండ్ లవ్లీ లేదంటే మాయిశ్చరైజేషన్ క్రీమ్ అయినా కూడా ఏది మీరు వాడితే అందులోనే అప్లై చేసేసుకొని 2 మిక్స్ చేసుకొని ఫేస్ కి నెక్ అప్లై చేసుకొని ఆ తర్వాత నార్మల్ గా మీరు పౌడర్ ఎలా రాసుకుంటారో అలా రాసుకొని చూడండి. ఫేస్ అనేది చాలా బ్రైట్ గా కనిపిస్తుంది. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. పిల్లలు కూడా వేసవి సెలవులు అనేవి ఒంటిపూట స్కూల్ అనేవి దగ్గరకు వచ్చేసాయి. ఆల్రెడీ మనకి ఒంటిపూట స్కూల్ అనేవి రన్ అవుతున్నాయి కాబట్టి పిల్లలు ఇంట్లో ఉన్నారంటే ఏదో ఒకటి తినడానికి అడుగుతూనే ఉంటారు. ఈ వేడి వాతావరణంలో కూల్ గా పిల్లలకి ఐస్ క్రీమ్ చేసి పెట్టాలనుకుంటే కొంచెం కష్టమే కదా.
అలాంటప్పుడు సరదాగా ఈజీగా ఇలా సింపుల్‌గా తయారు చేసుకోండి. దీనికోసం రూ. 10 ఫ్రూటీస్ అనేవి ఉంటాయి కదండీ! ఏవైనా మీకు నచ్చిన జ్యూసెస్ అనేవి చక్కగా ఒక రూ. 10 ఉంటే తెచ్చేసుకోండి. ఆ తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మధ్యలో చిన్న హోల్‌ని పెట్టేసుకొని అంటే చిన్నది కట్ చేసుకొని తర్వాత నేనైతే స్టిక్ అనేది ఐస్ క్రీమ్ స్టిక్ అనేది నా దగ్గర ఉంటే దాన్ని కూడా వాష్ చేసేసానండి. వాష్ చేసేసి ఇలా హోల్ చేసిన దాంట్లో పెట్టేసుకొని ఓవర్ నైట్ అంతా కూడానంటే 5-6 గంటలు ఫ్రిడ్జ్‌లో పెట్టేసామంటే మనకు చక్కగా ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుందనమాట. పిల్లలు ఒకవేళ ఇబ్బంది పెట్టారనుకోండి, ఇలా ఈజీగా పిల్లలకి ఇచ్చేసామనుకోండి, పిల్లలు కూడా హ్యాపీగా చాలా ఎంజాయ్ చేస్తూ సమ్మర్‌లో కూల్‌గా లాగించేస్తారు. ఖచ్చితంగా సమ్మర్‌లో ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా బావుంటుంది. ఇంకా ఐదో టిప్‌నైతే తెలుసుకుందామండి. ప్రతి ఒక్కరికి కూడా ఈ సమ్మర్‌లో చాలా బాగా యూజ్ అవుతుందండి. మనకి వేడి ఎక్కువగా ఉండడం వల్ల ఎండలోకి జస్ట్ ఇలా వెళ్లొచ్చేసరికి ఫేస్ మీద ట్యాన్ అనేది చేరిపోతుంది కదా! సో, దీనికోసం ఒక మంచి ప్యాక్‌ని మనం ఇంట్లోనే రెడీ చేసుకుందామండి. ఇవన్నీ మన కిచెన్‌లో దొరికేవే. ఒక అర టీ స్పూన్ వరకు శనగపిండి, ఒక పావు టీ స్పూన్ వరకు కూడా వరిపిండి, కొంచెం పసుపునైతే వేసుకోండి. అలాగే చాలా మందికి వేడి పొక్కులనేవి వచ్చేస్తూ ఉంటాయి కదండీ! పింపుల్స్ లాంటివి గట్టా వచ్చేసి, మంట కూడా వచ్చేస్తూ ఉంటుంది సమ్మర్‌లోన. ఈ పొక్కులు తగ్గాలనుకున్నట్లయితే కొంచెం పెరుగుని వేసుకోండి. పెరుగు వేయడం ఇష్టం లేనివారు మిల్క్‌ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. మనలో చాలామంది స్క్రబ్బలని, ఇవని, అవని చాలా రకాల బయట వాడుతూ ఉంటారు. కొంతమంది బ్యూటీ పార్లర్‌కి వెళ్లి కూడాను బోలెడు డబ్బులు తగలబెడుతూ ఉంటారు. ఇవేవి లేకుండా పూర్వకాలపు పద్ధతిలోనే మనం ఈజీగా ఇంట్లోనే ఈ ప్యాక్‌ని రెడీ చేసుకొని, వారానికి ఒక్కసారి కూడా దీన్ని అప్లై చేసుకున్నామనుకోండి, ఇందులో మనం నేచురల్ ఇంగ్రీడియెంట్సే కలిపాం కాబట్టి, సో, శనగపిండి అనేది ఫేస్ గ్లోయింగ్ పెంచడానికి, అలాగే వరిపిండి అనేది ఫేస్ మీద మచ్చలు, మరకలు లాంటివి తగ్గించడానికి ఒక స్క్రబ్బింగ్ లాగైతే మనకి గరుకుగా యూజ్ అవుతుందనమాట. పసుపు అనేది ఎంత బాగా యూజ్ అవుతుందో అందరికీ తెలిసిందే. పెరుగు వల్ల పొక్కులంటూ కూడా ఏమీ రావండి. మనం బయట వాడే కొద్దీ మనకి స్కిన్ అనేది పాడవుతుంది గానీ, ఏమీ చేంజింగ్ అయితే ఉండదండి. సో, మనకి కొంచెం లేట్ అయినా కూడాను హోమ్ రెమెడీస్ అనేవి మంచి రిజల్ట్ వస్తాయండి. మగవాళ్ళైనా, ఆడవారైనా, చిన్నవారైనా, పెద్దవారైనా ఎవ్వరైనా చక్కగా యూజ్ చేయొచ్చండి. ఇలా మనం వారానికి ఒక్కసారి పెట్టుకున్నామనుకోండి ఫేస్ మీద ట్యాన్ చేరదు. అలాగే అన్‌వాంటెడ్ హెయిర్ కూడా మనకి ఎక్కువగా ఉంటుంది కదా! ఆడవారికి. ఆ అన్‌వాంటెడ్ హెయిర్ కూడా చక్కగా రిమూవ్ అయిపోతుంది. పూర్తిగా ఆరిన తర్వాత ఆపోజిట్ డైరెక్షన్‌లో ఈ విధంగా మనము చక్కగా రుద్దేశామనుకోండి, ఫేస్ మీద ఉండే ఎక్స్‌ట్రా మురికి గాని, లేదంటే అన్‌వాంటెడ్ హెయిర్ అంతా కూడా ఈజీగా రిమూవ్ అయిపోతుందండి. చక్కగా వాష్ చేసుకొని చిన్న మాయిశ్చరైజేషన్ క్రీమ్‌ని అప్లై చేసుకున్నట్లయితే ఫేస్ చాలా నీట్‌గా ఉంటుంది సమ్మర్‌లో. అలాగే ఫ్రెండ్స్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి. ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్‌ఫుల్ టిప్స్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. చిన్నది మంటగా ఉంటుంది కాబట్టి చిన్న మాయిశ్చరైజేషన్ క్రీమ్‌ని అప్లై చేసేసుకున్నామనుకోండి, ఫేస్ కూడా మంచి షైనింగ్ గ్లో అనేది వస్తుందండి. ఎటువంటి బ్యూటీ పార్లర్ చుట్టూ కూడా తిరగవలసిన అవసరం లేదు. ఇంకా ఆరవ టిప్‌నైతే తెలుసుకుందామండి. ప్రతి ఒక్కరిమి కూడా ఇంట్లోనే రెగ్యులర్‌గా ఈ ప్రాబ్లమ్‌ని ఫేస్ చేస్తూనే ఉంటాము. మనం బాత్రూమ్‌ను రెగ్యులర్‌గా కడుగుతూనే ఉంటాం కానీ, ఇంట్లోని పిల్లలున్నా, పెద్దవారున్నా మాటిమాటికి వాష్‌రూమ్‌ని ఎక్కువగా వాడేటప్పుడు కొంచెం స్మెల్ అనేది వచ్చేసి, దోమలు, పురుగులు లాంటివి కూడా తిరుగుతూ మనం మాటిమాటికి కూడాను కడుక్కునేంత టైం ఉండదు కదా! ఇలా ఇబ్బంది పడే పని లేకుండా, ఎటువంటి ఫినాయిల్స్ లాంటివి కూడా వాడకుండా, ఇంట్లోనే ఈజీగా ఒక మంచి లిక్విడ్‌నైతే తయారు చేసుకుందామండి తక్కువ కాస్ట్‌తో. సో, దానికోసం కలరా ఉండలనేవి మనకు మార్కెట్‌లో దొరుకుతూ ఉంటాయండి. సో, నాప్థలిన్ బాల్స్ అని అంటూ ఉంటారు కదా! మనం వీటిల్ని ఎక్కువగా బీరువాల్లోన, బట్టల్లోన గట్టా పెడుతూ ఉంటాం. చాలా మంచి స్మెల్ వస్తుంది. సో, దీన్ని నేను 1.5 వరకు కూడా తీసుకున్నాననమాట. సో, తీసేసుకొని చక్కగా మెత్తగా పౌడర్‌లా తయారు చేసుకొని ఒక బౌల్ తోటైతే మనం వాటర్‌ని తీసుకొని ఇందులోన వేసేసుకొని కొంచెం గడ్డల్లాగా అయితే ఉంటాయి కాబట్టి చేత్తోటి ఈ విధంగా మనము నార్మల్‌గా ఇలా పిసికేసుకున్నట్లయితే నార్మల్ అయిపోతాయండి. దీనికోసం మనము రెగ్యులర్‌గా కడగవలసిన అవసరం లేదండి. జస్ట్ మనం వాష్ చేసేసిన తర్వాత దీన్ని ప్రెస్ చేసుకుంటే సరిపోతుందనమాట. సో, ఇలా మొత్తం కూడాను ఎక్స్‌ట్రాగా ఏదైనా నూనె లాంటిది గట్టాను తీసేసుకోండి. ఆ తర్వాత ఇందులోన కొంచెం వెనిగర్‌ని కూడాను చక్కగా యాడ్ చేసేసుకోండి. నేను ఒక 3 స్పూన్ల వరకు కూడా వెనిగర్‌ని వేశాను. అలాగే 1 టీ స్పూన్ వరకు కూడా సాల్ట్‌ని అయితే వేసుకోండి. సాల్ట్ వేసిన క్లిప్ అనేది మిస్ అయిందండి. సో, అందుకే మీకు వీడియోలో కనిపించలేదు. కొంచెం సాల్టు, వెనిగర్ అలాగే నాప్థలిన్ బాల్స్‌ని పౌడర్ చేసి వాటర్‌లో కలిపేసిన తర్వాత ఏదైనా ఇటువంటి వాటర్ బాటిల్స్ ఉంటాయి కదండీ! క్యాప్‌కి చిన్నగా హోల్ పెట్టేసుకోండి. ఇలా హోల్ పెట్టేసుకొని ఈ తయారు చేసిన ఈ మిశ్రమాన్ని మనం చక్కగా నెల రోజుల వరకు కూడా వాడుకోవచ్చండి. టైం ఉన్నట్లయితే వారానికి ఒకసారి మనం ఇలా తయారు చేసుకుంటే సరిపోతుందనమాట. పైనుండే ఎక్స్‌ట్రా పీల్ కూడా రిమూవ్ చేసుకొని దీన్ని బాత్రూమ్‌లో పెట్టేసుకున్న తరువాత మనం బాత్రూమ్ వాడిన ప్రతిసారి కడగవలసిన అవసరం లేదు. బాత్రూమ్ వాడేసిన తర్వాత వాటర్ ప్రెస్ చేస్తాం కదా! ఆ తర్వాత దీన్ని కొంచెం లైట్‌గా నేను వీడియోలో మీకు కనిపించాలని కొంచెం ఎక్కువ ప్రెస్ చేస్తున్నాను గానీ, మీరు కొంచెం అంటే కొంచెము జస్ట్ వాడిన ప్రతిసారైనా లేదంటే మనం 2, 3 సార్లైనా రోజుకి కొంచెం జల్లేసుకుంటే సరిపోతుందండి. 24 అవర్స్ మంచి స్మెల్ వస్తుంది. ఎవరికైనా సెట్ అవుతుంది. ఎటువంటి కెమికల్స్ లేనివి కాబట్టి తక్కువ బడ్జెట్‌లో నేను లిక్విడ్‌ని తయారు చేసేసుకొని
నెలకు తగ్గట్టు బాత్రూమ్ ఒక పక్కన పెట్టేసుకుంటే మనకు సరిపోతుందన్నమాట. నాప్థలిన్ బాల్స్ అనేవి మనం వేయడం వల్ల మనకేంటంటే ఈగలు, దోమలు, పురుగులు, బొద్దింకలు లాంటివి కూడా రాకుండా బాత్రూమ్ 24 అవర్స్ సువాసన వెదజల్లుతుంది. యూజ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో టిప్స్ అన్ని మీకు ఉపయోగకరంగానే ఉన్నాయి అనుకుంటున్నాను. టిప్స్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.